Hi sir, welcome. Welcome Santosh, welcome to Brown Boy Films. Brown Boy Films. Films. సో సార్ మీరు ఫిలిం మేకర్స్కి రైటర్స్కి అప్కమింగ్ ఫిలిం మేకర్స్కి యాజ్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా సీ స్పేస్ అని స్టార్ట్ చేశారు. సో లాస్ట్ 1.5 year బ్యాక్ స్టార్ట్ చేశారు. ఎలా అంటే ఈ లాస్ట్ 1.5 year జర్నీ ఎలా ఉంది సీ స్పేస్? సో బేసిక్ ఐడియా వచ్చి అంటే టాలెంటెడ్ పీపుల్ ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళకి టాలెంట్ దేనివల్ల అయినా ఉండొచ్చు. అంటే వాళ్ళకి ప్రాక్టీస్ పట్టో లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ పట్టో లేదా సమ్ పీపుల్ ఆర్ న్యాచురల్లీ టాలెంటెడ్. అండ్ మన సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్గా ఆల్ కైండ్స్ ఆఫ్ టాలెంట్ చూడాలంటే ఈ మధ్య మీరు చూస్తే ఎవరి దగ్గర వర్క్ చేయకుండా ఏ సినిమా ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా చాలామంది డైరెక్టర్లు ఫస్ట్ ఫిల్మ్ తీసి నేషనల్ అవార్డులు కొట్టారు. సో వీ నో దట్ దెర్ ఇస్ టాలెంట్ అవుట్ దేర్, బట్ దెర్ ఇస్ నో యాక్సెస్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే పెద్ద స్టూడియోలకి చాలామంది ఉన్నారు, అందరికీ కావాలి, బట్ ఆ ఫిల్టరేషన్ సిస్టమ్ లేదు, ప్లస్ యాక్సెస్ లేదు అనే ఉద్దేశంతో మనం ఫస్ట్ అనుకొని స్టార్ట్ చేసాం సీ స్పేస్. సో ఫస్ట్ 6 months అయితే ఒక 5-6 వేల మందిని 1 by 1 ఇంటర్వ్యూ చేశారు అంత మన టీము. బికాజ్ అంటే అసలు ఇది ఏంటి, ఏం చేస్తారు ఇక్కడ, కథలు వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా లేదా నవదీప్ యాక్ట్ చేస్తారా లేదా అల్లు అర్జున్ ఓపెన్ చేసాడు, అల్లు అర్జున్ కలవచ్చా, ఇలాగా రకరకాల మనుషులు రకరకాల థాట్స్తో ఐడియాస్ తోటి వచ్చారు. వాళ్ళు హ్యాండ్ పిక్ చేసి అంటే అంటే అన్ని క్రాఫ్ట్స్కి సంబంధించి ఏదో ఒకటి చేద్దామని ఉద్దేశంలో ఉన్నాం. బట్ ప్రైమరీలీ రైటర్స్ ఇంక్యుబేషన్ ఆర్ రైటర్స్ రూమ్ లాంటిది క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు రైట్ అంటే సినిమా కోసం కథ రాసాం, మేము హీరో కోసం కథ రాసాం అనే అలా కాకుండా రైటింగ్ అంటే ఇంట్రెస్ట్, రైటింగ్ అనే క్రాఫ్ట్ నేర్చుకుందాం అనుకుంటున్నాం అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. ప్లస్ అంటే ఒక ఏదైనా టాలెంట్లో మనం బెటర్ అవ్వాలంటే అది కొలాబరేషన్ వల్ల అవుతామన్న క్లారిటీ ఉన్న వాళ్ళని మాత్రం ఒక ఐ థింక్ అబౌట్ 38-40 పీపుల్ మనం ఐడెంటిఫై చేసి దే బీన్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్క్రిప్ట్స్. ఫస్ట్ వాళ్ళు ఒక ఐడియాతో మనకి క్యూసీ దాటి వచ్చిన తర్వాత దే బీన్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ స్క్రిప్ట్స్ అండ్ దే బీన్ సబ్జెక్టెడ్ టు bunch of exercises over a period of 6 months, which is making them write better and correct their own flaws or little adjustments or whatever the script requires. And అదే కాకుండా అంటే ఒక లెవెల్ దాటిన తర్వాత దే బీన్ వర్కింగ్ ఆన్ రైటింగ్ అసైన్మెంట్స్ ఫర్ అదర్స్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రిష్ గారికి ఒక బుక్ అడాప్టేషన్ ఒకటి చేశాం, అండ్ స్వప్న వెబ్ సిరీస్ చేస్తాం, దానికి రైటింగ్ అసైన్మెంట్స్ చేసాం. సో అంటే డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న ఐడియాస్కి ఆ ఫిల్మ్ మేకర్ కానీ ఆ రైటర్ కానీ ఒక రైటింగ్ డిపార్ట్మెంట్లో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మనం చేయగలిగిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాం. అంటే చాలామంది అంటే కొంతమంది ఒక ఐడియా ఉంది, దీన్ని ఎలా డెవలప్ చేయాలని అనేవాళ్ళు వచ్చారు. మెనీ కెమెరామెన్, మెనీ డైరెక్టర్స్ who think that this is some idea I want to work on, you just give me a team అన్నట్టు. సో అదే కాకుండా దట్ ఈస్ ఇన్ ద రైటింగ్ పార్ట్. అండ్ అది కాకుండా ఇన్వెస్టర్స్ చాలామంది వచ్చారు. ఏమని వీ హ్యావ్ అ పర్టికులర్ బడ్జెట్, వీ వాంట్ టు మేక్ అ వెబ్ సిరీస్ ఆర్ సంథింగ్, మీ దగ్గర కథలేముంది చెప్పండి. సో మన 40 మంది రైటర్ల దగ్గర నుంచి మన దగ్గర స్లేట్లో ప్రస్తుతానికి థింక్ అబౌట్ పిచ్ రెడీగా ఒక 20 అండ్ పాయింట్స్ రెడీగా ఒక 60-40 వరకు ఉన్నాయి, 60 స్టోరీస్. సో చాలా మంచి స్లేట్ డెవలప్ చేసాం. అండ్ ఈ కోవిడ్ వల్ల అంతా స్లో అయింది. ఇక్కడ జనాలు రావడం అంటే రైటర్స్ రోజు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళు రాలేదు. బట్ ఏం చేసామంటే వీ వెంట్ కంప్లీట్లీ ఆన్లైన్. అండ్ ఈ జూమ్లోనూ ఈ ఈమెయిల్స్ త్రూ కమ్యూనికేషన్స్లో దే బీన్ వర్కింగ్ అన్నమాట. సో కోవిడ్ అనేది బయట కొంచెం స్లో చేసింది అందరినీ, మార్కెట్ని, బట్ ఆర్ గైస్ ఆర్ బీన్ అట్ ఇట్. సో ఈ 1.5 yearలో మీరు అంటే ప్రొడక్షన్ హౌసెస్తోని పార్ట్నర్షిప్, ఎన్ని ప్రొడక్షన్ హౌసెస్తోని పార్ట్నర్షిప్ ఉన్నది, అంటే ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి స్టోరీస్ పిచ్ చేశారు? సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఆహాకి పిచ్ చేసాము, సోనీకి పిచ్ చేసాము, హాట్స్టార్కి పిచ్ చేసాము, అండ్ అమెజాన్కి రైటింగ్ చేసాము, హాట్స్టార్ కూడా రైటింగ్ చేసాము. సో ప్రెటీ మచ్ ఎవ్రీ వన్ నోస్ దట్ వీఆర్ హియర్. So we shot a pilot also before COVID, but because of COVID, I mean everything like got postponed for 6 months అనుకోవచ్చు. So yeah, we have been associated with much.
సో ఇప్పుడు మనకు తెలుగులో వచ్చేసరికి ఆహా అనేది లోకల్ ఓటీటీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఈ లాక్డౌన్ లో చాలా ఓటీటీస్ లో చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అండ్ చాలా మంది అంటే ఓటీటీ కంటెంట్ కి ఓటీటీకి బాగా అంటే డోర్స్ ఓపెన్ అయ్యాయి. సో మీరు నెక్స్ట్ 5 అంటే సి స్పేస్ త్రూ రైటర్స్ ఎంత స్టాక్ ఉంది కాబట్టి నెక్స్ట్ 5 years లో సి స్పేస్ అంటే ఓటీటీ ఎలా ఉంటుంది అంటే ఓటీటీస్ ది డెఫినెట్ గా అంటే ఒక ఇంటర్నేషనల్ గా ఎప్పటి నుంచో ఉన్నాయి, ఆ కల్చర్ ఉంది, ఆ కంటెంట్, ఆ ప్యారలల్ ఇండస్ట్రీ ఉంది. బట్ మనకి రీసెంట్ గా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. బట్ అది యాక్సిలరేట్ అయ్యిందని చెప్పాలి ఇప్పుడు, ఎందుకంటే కోవిడ్ వల్ల ఇప్పుడు థియేటర్లు కానీ అంటే మొత్తం మారిపోయింది, సినిమా ఎంత మారిపోయింది, ఎంత ఈజీగా చేయొచ్చు పనులు, ఎంత సింప్లిఫై చేసి చేయొచ్చు, ఎంత మేము ప్రైవేట్గా చేయొచ్చు అనే దాని మీద అందరూ పనిచేశారు. సో ఆ కోవిడ్ చెందినప్పుడు ఓటీటీలో మనం వెబ్ సిరీస్లు కానీ వెబ్ ఫిల్మ్స్ చేయడం షూటింగ్ వైజ్గా కొంత ఈజీ, ఎంత తక్కువ మంది ఉంటారు, లేదంటే కొన్ని కాంపాక్ట్ కథల్లాగా అనుకుంటాము. ప్లస్ ఇప్పుడు ఆడియన్స్ కూడా కంటెంట్ డైరెక్ట్గా మీ ఇంటికి మీ ఫోన్లో, మీ ఐప్యాడ్లో, టీవీలో వస్తున్నప్పుడు మీరు అంటే ఇప్పుడు బయట పరిస్థితి బాగాలేదు కాబట్టి దిస్ లాట్ ఆఫ్ స్కోప్ దట్ పీపుల్ మోర్ పీపుల్ ఆర్ వాచింగ్ ఓటీటీస్. సో వాళ్ళు కూడా వాళ్ళు 1 year అనుకున్న టార్గెట్స్ ఆల్మోస్ట్ 4-5 months లో రీచ్ అవ్వగలిగారు. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ బూమ్ ఫర్ ద ఓటీటీ ఇండస్ట్రీ. అంటే ప్రపంచం అంతా కోవిడ్ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యిందని అనుకుంటున్నారు, అయ్యింది. బట్ ఓటీటీస్కి మాత్రం కలిసి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మేము ఉన్న పొజిషన్లో వీఆర్ అంటే మేము ఎంటర్ అయిన టైం చాలా కరెక్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే అప్పుడు బిగినింగ్ లో ఓటీటీ అంటే ఓకే ఎన్ని కథలు చేస్తారు, ఏం చేస్తారు, మీ రెవెన్యూ ఏంటి అన్న డౌట్ ఉన్నా, ఇప్పుడు బికాస్ ఆఫ్ ద బూమ్ అండ్ బికాస్ ఎవ్రీబడి నీడ్స్ కంటెంట్ అండ్ వీఆర్ రెడీ టు డెలివర్ కంటెంట్ వాట్ ఎవర్ స్టేజ్ యూ బ్రింగ్ అ స్టోరీ టు అస్, వీఆర్ రెడీ టు మేక్ ఇట్ షూట్ రెడీ విత్ ఇన్ అ పర్టికులర్ టైమ్ ఇన్ ప్రొఫెషనల్ మ్యానర్. సో ఇది క్రాక్ చేయడానికి టైం పట్టింది. బట్ నవ్ ఐ థింక్ వీ హ్యావ్ ద ప్రాసెస్ సెట్ అండ్ దెన్ వీఆర్ రెడీ. చాలా మంది అంటే మీరు సి స్పేస్ లో చాలా మందిని కలిసినప్పుడు కూడా చాలా మంది ఇందాక మీరు కొంచెం చెప్పారు దాని గురించి, ఒక ఐడియా ఒకరి దగ్గర ఐడియా ఉండి మీతో కొలాబరేషన్ సి స్పేస్ అని కొలాబరేట్ కావాలి అన్నా, లేదు ఒక రైటర్ గా సి స్పేస్ లో లెట్స్ మీ దగ్గర ఇప్పుడు మన సి స్పేస్ లో వచ్చేసి 35 writers ఉన్నారు ఆల్రెడీ. సో ఒక రైటర్ గా జాయిన్ కావాలి అన్నా అంటే వాళ్ళకి బేసిక్ ఏం కావాలి, వాళ్ళకి బేసిక్ అప్రోచ్ ఎలా ఏంటి అసలు? మన ఫార్మాట్ ఒకటి ఉంది, ప్లస్ వాళ్ళకి నచ్చిన ఐడియా కానీ వాళ్ళు అనుకుంటున్న ఐడియాని మన ఫార్మాట్ లో పెట్టిమని బేసిక్ గా అడుగుతాం. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిల్టరింగ్ ప్రాసెసెస్. అది కనుక వాళ్ళు దాటి రాగలిగితే దెన్ వీ టేక్ దెమ్ ఇన్ అండ్ దెన్ వీ రిప్రజెంట్ దెమ్ అండ్ వీ వర్క్ ఆన్ దెమ్ ఫర్ అబౌట్ 4 to 6 months till they are at a certain level, and then we take their pitch to the market and make it production ready or production friendly or production intent తీసుకొస్తాం. సో అంటే నేను ఒక రైటర్ని అయితే అవుదాం అనుకున్నా, నేను ఒక టాలెంటెడ్ రైటర్ అయ్యి నేను ఇంట్లో ఉంటే కనుక ఆపర్చునిటీ ఇంటికి అయితే రాదు, ఎవరికి రాదు. సో వీ హ్యావ్ టు బీ అవుట్. బట్ అలా అని వీ కాంట్ కీప్ గోయింగ్ టు ఎవ్రీ వన్ అండ్ దెన్ సో వీ కట్ అవుట్ దట్ ప్రాసెస్, వీ డూ ఇట్ ఫర్ దెమ్. ఆల్సో మన సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఈ రిగరస్ 6 months ఏదైతే వాళ్ళ కథ మీద మన ప్రాసెస్ని ఫాలో అవుతూ చేస్తున్నారు, అది అయిన తర్వాత ప్రోడక్ట్ ఫైనల్గా అవతల వాళ్ళకి ఎవరికైనా పిచ్ చేసినప్పుడు ఇలాంటిది అనుకుంటున్నాం ఇప్పుడు అనుకోవట్లేదు, లేదా ఇలాంటిది అంటే వీఆర్ ఐదర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ తప్ప ఇదెందుకు ఇలా ఉంది, దీంట్లో ఈ చేంజ్ చేయొచ్చు కదా, లేదంటే ఇదెందుకు ఇందులో లాజిక్ మిస్ అయింది అని దాంట్లో ఏమంటారు హోల్స్ ఎత్తడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఐ కాంట్ టేక్ సమ్ నేమ్స్, బట్ రియలీ బిగ్ డైరెక్టర్స్ అండ్ రియలీ బిగ్ రైటర్స్ హ్యావ్ gotten excited when we told them some stories. So we're waiting for some great collaboration to happen, but I think our process is a sure shot success already. సో సి స్పేస్ అనేది ఇంతకుముందు చెప్పిన అందరికీ, సో రైటర్స్ పార్ట్కి వచ్చేవరకు ఇదంతా మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, అంత ఫిల్టరేషన్ ఇదంతా. సో అదర్ డిపార్ట్మెంట్స్ యాజ్ సినిమాటోగ్రఫీ అయినా ఎడిటర్స్ అయినా యాజ్ యాక్టర్స్ కి వాట్ సి స్పేస్ సో వీ వాంట్ టు బి అంటే అన్ని 24 crafts కి 24 crafts అంటే ఎవరికన్నా ఏదైనా టాలెంట్ కావాలంటే అల్టిమేట్లీ సి స్పేస్కి వస్తే వాళ్ళకి 24 crafts లో వాళ్ళకి ఏం కావాలన్నా, ఎలాంటి రేంజ్ వాళ్ళు కావాలన్నా, ఎలాంటి వర్క్ చేసే వాళ్ళు కావాలన్నా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది మన గోల్, మన ఎయిమ్. సో ప్రోగ్రామ్స్ వైజ్గా చూస్తే వీఆర్ రన్నింగ్ రైటర్స్ ప్రోగ్రామ్స్ నౌ
అండ్ యాక్టర్స్ విషయంలో చూసుకుంటే యాక్టర్ బ్యాంక్ అని మధ్యలో చేశాను, అండ్ అది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఏంటంటే ఆడిషన్ ఇద్దాం అనుకుంటారు అందరూ, ఆడిషన్లు ఇస్తారు, బట్ ఆడిషన్ ఎలా ఇవ్వాలి, దానికి కావాల్సినవి ఏంటి, దానికి ఏం ట్రైన్ అవ్వాలని ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత వాళ్ళ చేత ఆడిషన్ తీసుకొని అది మన యాక్టర్ బ్యాంక్లో పెట్టుకున్నాము. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అదే కాకుండా ఇప్పుడు కెమెరామెన్ కానీ, ఆర్ట్ డైరెక్టర్స్ కానీ, ఇలా విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ, పోస్టర్ డిజైన్స్ కానీ, సో లాట్ ఆఫ్ పీపుల్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ, టాలెంటెడ్ పీపుల్ వచ్చినప్పుడు దే ఆర్ సెండింగ్ అస్ దేర్ వర్క్, దే ఆర్ కమింగ్ మీటింగ్ అస్, అండ్ దెన్ మనం కూడా అంటే మన టీమ్ వాళ్ళని కలిసి వీ టేక్ నోట్ ఆఫ్ దేర్ వర్క్, అండ్ వెన్ వీ హ్యావ్ సమ్ వర్క్ ఫర్ దెమ్ ఆర్ వెన్ సమ్మన్ నీడ్ సమ్ వర్క్ ఫర్ దెమ్ వీఆర్ just doing it as a goodwill service అని చెప్పుకోవచ్చు. సో I think it will be a great ecosystem for all the 24 films. సో మీరు వచ్చేసి నియర్లీ 17 years అవుతుంది ఇండస్ట్రీకి. సో యాక్టర్గా మీరు అంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్తో వచ్చి ప్రూవెన్ యాజ్ యాక్టర్గా చేశారు. సో ఇప్పుడు అప్కమింగ్ యాక్టర్స్కి చాలా మందికి ఎలా అంటే రీసెంట్గా నేను బయట కూడా స్టోరీ అంటే 5,000 కట్టండి, 10,000 కట్టండి, మేము పార్టీ ఇప్పిస్తాము, వాట్ ఎవర్ అంటే ఆడిషన్స్ చేసిన వాళ్ళకి ఇదంతా ఉంది. సో మీ యాక్టింగ్ కెరియర్లో ఈ 17 years యాక్టింగ్ కెరియర్ చూసింది అంటే అప్కమింగ్ యాక్టర్స్కి మీరు ఏం ఇవ్వాలి అంటే సజెషన్ ఏదైనా చేయాలంటే? సినిమాలు అంటే యాక్టర్ అవుదామన్న పిచ్చి ఉండొచ్చండి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చండి, కానీ అవకాశం అంటే I would in this circumstance or in today's world I would say అంటే there are two things అండి. ఒకటి, ఇప్పుడు నేను యాజ్ అ కెరియర్గా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, దాంట్లోంచి వచ్చే డబ్బుతో నేను సర్వైవ్ అవుదాం అనుకుంటున్నాను. ఒకటి, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నా లైఫ్ నాకు ఉంది కానీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, సో ఏదైనా వచ్చినప్పుడు చేస్తున్నాను, లేదంటే నేను ఇప్పుడు ఆడిషన్ ఇచ్చి ట్రై చేస్తున్నాను అనేది రెండోది. ఈ ఫస్ట్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎందుకంటే వాడు అంటే చదువుకోకుండానో లేదంటే ఉన్న జాబ్లో వదిలేసో ఇక్కడికి వచ్చి నా ప్యాషన్ నేను ఫాలో అవుతాను, నేను యాక్టింగ్ చేస్తాను అని అంటున్నప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. అంటే ఒక 2 years 3 years ఏం అవ్వట్లేదా, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, లేదా am I even fit for this, because everyone thinks they're a great actor. If I want to be an actor, everyone thinks that I know how to act. వాళ్ళకి తెలియదు నా టాలెంట్ కానీ నాకు టాలెంట్, ఓకే నో ప్రాబ్లం, బట్ ఒక టైం పెట్టుకొని ఒక 1 year 2 year పెట్టుకొని దాని తర్వాత ప్యారలల్గా ఏదైనా చేయకపోతే those are the sad stories you keep hearing. And 5 years నుంచి ఉన్నానండి అన్న, మరి అలాంటప్పుడు వేరే ఉద్యోగం చేసుకుంటూ నువ్వు ప్రయత్నించాలి, లేదంటే నీకు ఏమన్నా తెలిసిన అంటే ఆబ్వియస్లీ కాంటాక్ట్స్ ఉంటే పనులు అవుతాయి ఈజీగా, బట్ ఐఎమ్ సేయింగ్ ఐడియల్లీ ఒక సెక్యూరిటీ చూసుకోవాలి లైఫ్లో, ఒక జాబ్ ఉండో లేదా ఒక ప్లాన్ ఉండి దీన్ని సెకండరీగా పెట్టాలని అనుకుంటున్నాను. సో దట్ ఈస్ హౌ ఇట్స్ మోర్ ప్రాక్టికల్ అని నా ఫీల్. సో C-Space నెక్స్ట్ 1 year 2 years వాట్ విల్ సీ అంటే C-Space నుంచి మేము ఏం చూడాలి అంటే ఏం చూడాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 2 years చెప్తే కనుక ఐ థింక్ ఆల్ మేజర్ OTTs ప్రాజెక్ట్స్లో మన టైటిల్ ఉంటుంది, ఎయిదర్ స్క్రిప్ట్ బై అను, లేదా క్రియేటెడ్ బై అను, లేదా ప్రెజెంటెడ్ బై అను, ప్రొడ్యూస్డ్ బై అను, రిటర్న్ బై అను. All major OTTs, all existing OTTs లో 2 years అంటే డెఫినెట్లీ ఆల్ ఎగ్జిస్టింగ్ OTTs లో we would have collaborated already. అండ్ ఇండివిజువల్గా కూడా ఇప్పుడు మన దగ్గరికి అంటే OTT వెబ్బే కాకుండా ఫీచర్ ఫిల్మ్స్ ఇప్పుడు అందరికీ కథలు కావాలి. సో ఎవరైనా బయట అంటే ఇక్కడ ఏం బ్రేక్ చేసామంటే, ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ వచ్చి నాకు కథ కావాలి లేదా నేను సినిమా చేస్తాను అన్నప్పుడు తెలిసినోడు ఎవడో పరిచయం అవుతాడు, అది మంచోడు అయితే ఇది పనికి వస్తుంది, లేదంటే ఇది డబ్బులు ఇరుక్కుపోతుంది. సో అదంతా కాకుండా ఒక ప్రాసెస్లో ఒక ప్రొఫెషనల్గా మీరు వస్తే మీకు ఏం కావాలి, మీ బడ్జెట్ ఎంత, మీరు ఎలాంటి చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఫస్ట్ క్లారిటీ ఇచ్చి దాంట్లోంచి ఇప్పుడు మన దగ్గర చాలా పెద్ద స్లేట్. సో దెన్ వీఆర్ కేటరింగ్ టు పీపుల్ అకార్డింగ్ టు దేర్ చాయిసెస్, బడ్జెట్స్ అండ్ చాయిసెస్. సో అలాగా మనం ప్రాసెస్ని కొంచెం అంటే ఇంత $1 billion ఇండస్ట్రీలో మామూలుగా ఎక్కడైనా ప్రపంచంలో $1 billion ఇండస్ట్రీ అంటే ఒక ప్రాసెస్ అనేది సాలిడ్గా సెట్ అయి ఉంటుంది, దాంట్లోనే చేస్తుంటారు అందరూ. కానీ మన దగ్గరే అది లేదు బేసికల్గా. మన దగ్గర అంటే మన ఇండియాలో కానీ తెలుగులో కానీ తెలిసినోడు వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైటర్ వచ్చాడు అనుకోండి, ఒక హీరోకి ఒక కథ చెప్పినప్పుడు ఆ హీరోకి ఆ కథ ఆ టైంలో నచ్చితే దట్స్ ఇట్, హీ బికమ్ రైటర్ అండ్ హీ బికమ్ డైరెక్టర్ అండ్ హీ డూ వాట్ ఎవర్ హిస్ థాట్స్ అండ్ ఫస్ట్ ఫిలిం పెట్టేస్తాడు. తర్వాత
కష్టం అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు ఒక ట్యాంక్, నేను ఒక కొండ తయారు చేయాలనుకుంటే ఆ కొండ మట్టి ఎలా కలపాలి, నీళ్ళు ఎంత వేయాలి, ఏ చక్రం తిప్పాలి, ఎంత ఫాస్ట్గా తిప్పాలి, కుండ ఎలాగొచ్చింది అనేది నేర్చుకునే పద్ధతి. అలా చేయొచ్చు. ఒక కుండ చేయాలనుకుంటే అలా పక్కన ఇవ్వడం చేస్తున్నప్పుడు నేను చూసేసి ట్రయల్ అండ్ ఎర్రర్లో ఒకటి చేసేయచ్చు. ఎన్నిసార్లు అదే కుండ చేస్తూ వచ్చేది, ఫస్ట్ ప్రాసెస్ ఉండాలి. సో ఆ ప్రాసెస్ని ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కానీ ప్రీ ప్రొడక్షన్ కూడా మనం బాగా వెరీ సిస్టమేటిక్గా పేపర్ మీద పెట్టి ఎగ్జిక్యూట్ చేయగలిగిన సత్తా ఉంది ఇప్పుడు. సో ప్రాసెసెస్కి మోర్ ఇంపార్టెన్స్ ఇచ్చాం కాబట్టి విల్ బికమ్ స్టాండర్డ్ అన్నది. సో అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ మీద అంటే ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యారా మీకు ఇప్పటికి కొత్త? చాలా మంది అయ్యారు. కొంతమంది ఫీచర్ ఫిల్మ్స్ చేస్తామన్నారు, కొంతమంది వెబ్ సిరీస్ చేస్తామన్నారు, కొంతమంది సినిమా అయిపోయిన తర్వాత కూడా వచ్చారు. వాళ్ళు కూడా మనం రిలీజ్ ఇలాంటి మదా కానీ మనం బుచ్చినాయుడు అని ఒక సినిమా ఆహాలో కానీ ఇలాగా వీఆర్ ట్రైంగ్, వీఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ కనెక్టింగ్ పీపుల్. టాలెంట్ ఉంది అంటే డెఫినెట్గా వీల్ కనెక్ట్. సో అన్నిట్లో డబ్బులు చూడాలనేదే ఉద్దేశం కాదు. ఏంటంటే ఇక్కడ డెఫినెట్లీ ఒక పాయింట్ తర్వాత మల్టిపుల్ టాలెంటెడ్ పీపుల్ ఇక్కడ నుంచి వెళ్ళారనో లేదంటే మల్టిపుల్ మంచి సినిమాతో మనం అసోసియేట్ అయ్యామనే ఉద్దేశంతో ముందుకెళ్తాం. సో రైటర్స్గా మీ అంటే మన దగ్గరకు వచ్చిన రైటర్స్, మన దగ్గర ఉన్న రైటర్స్ లో ఇప్పటికీ మనం నియర్లీ 10,000 పీపుల్ని ఫిల్టర్ చేసాం. నియర్లీ 8,000 to 9,000 పీపుల్ని ఫిల్టర్ చేసాం మనం ఇప్పటికి. అందులో నుంచి ఒక 35 to 40 తీసుకున్నాం రైటర్స్ని. సో మన ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇంత అంటే వీఆర్ డూయింగ్ ప్రాపర్ ఫిల్టరేషన్, అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని అంటే వర్క్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం. సో ఫ్యూచర్లో మీరు అంటే ఇప్పుడు అప్కమింగ్ సీ స్పేస్కి రావాలి అంటే సీ స్పేస్లో రైటర్ అంటే ఒక వాళ్ళకి సజెషన్ ఏమి ఇస్తారు? సో అంటే ఇప్పుడు వరకు మన దగ్గరికి వచ్చిన అప్లికేషన్స్ ఆర్ కైండ్ ఆఫ్ పీపుల్ నుంచి నాకున్న అండర్స్టాండింగ్ ఏంటంటే, సినిమాలు చూసి ఒక కథ రాసి ఎవరో ఒక యాక్టర్ చెప్పేసి మనం ఓకే చేయించుకుందాం అనే ఉద్దేశంతో ఉంటే కష్టం. బట్ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి రైటింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్తో కొలాబరేటివ్ ప్రాసెస్తో మనం బెటర్ అవుదాం అన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళని మాత్రం మనం తీసుకుంటున్నాము. సో అంటే వాడి ఇంటెన్షన్ కరెక్ట్గా ఉండి ఆనెస్ట్గా ఉన్నాడు అనుకోండి టువర్డ్స్ ద అప్రోచ్ టు ది స్టోరీ, క్రాఫ్ట్ డెవలప్ చేయొచ్చు. క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేస్తే డెవలప్ చేయొచ్చు, క్రాఫ్ట్ కొలాబరేషన్తో డెవలప్ చేయొచ్చు. రోజు అదే పని చేస్తుంటే క్రాఫ్ట్ డెవలప్ చేయొచ్చు, కానీ బేసిక్ ఇంటెన్షన్ ఒకటి ఉండాలి. సో వీ హ్యావ్ సమ్ అమేజింగ్ రైటర్స్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పటి వరకు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారు చాలామంది. నాకు ఇన్స్టాలో పెట్టినా లేదంటే సీ స్పేస్ ఇన్స్టా ఫాలో అవుతూ సోషల్ మీడియాలో అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో కోవిడ్ తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే, అంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్లానే బట్ నౌ ఇట్స్ యాక్సలరేటింగ్. ఏంటంటే ఫిజికల్గా ఇక్కడికి వచ్చి అప్రోచ్ అనేది ఒక సిస్టమ్ ఉంది. అది కాకుండా ఇప్పుడు ఒక రైటర్ అనేవాడు వాడి టాలెంట్ ఉన్న రైటర్ అయితే హైదరాబాద్లోనే ఎందుకు ఉండాలి, విజయవాడలో ఉండొచ్చు, తణుకులో ఉండొచ్చు, బాంబేలో ఉండొచ్చు, కలకట్టాలో ఉండొచ్చు. బికాస్ పాన్ ఇండియా అంటే వెన్ వీఆర్ రైటింగ్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. సో డిఫరెంట్ పీపుల్ ఆర్ కొలాబరేటింగ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో అందుకని వాళ్ళ కోసం వర్చువల్ మోడ్లో ఒకటి క్రియేట్ చేస్తున్నాం. త్వరలో చెప్తాను దాని డీటెయిల్స్. సో వేర్ ఎవర్ యు ఆర్, if you have internet, you can be associated with us and a model we are creating. So I think that will be the second big leap of C Space. ఎందుకంటే హైదరాబాద్ కానీ మన దరిదాపుల ఏరియాల్లో నేను రైటర్ అవుదాం అనుకుంటున్నాను అన్న ప్రతి వాడు వచ్చేలేడు. ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ద లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్. సో ఇప్పుడు వీ వాంట్ టు టేక్ ఇట్ వర్చువల్, సో దెర్ ఇస్ ఇట్ రీచెస్ మోర్ పీపుల్. సో సీ స్పేస్ నుంచి ఫస్ట్ ప్రొడక్ట్ నియర్లో ఎంత టైంలో చూడొచ్చు? ఫస్ట్ ప్రొడక్షన్ అంటే 3 months, నెక్స్ట్ 3 months లో 3 months. అంటే కోవిడ్ లేకపోతే ఈ పాటికి వచ్చేది, బట్ దాంతో మనం ఫైట్ చేయలేం కాబట్టి దాన్ని ఏమనకుండా జాగ్రత్తగా ఇప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ చేయాలంటే ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎవ్రీబడీస్ కేర్. అంటే చాలా మంది ఆల్రెడీ సగం స్టార్ట్ చేసిన ప్రాజెక్టులు ఫినిష్ చేయాలి కాబట్టి రిస్క్ తీసుకుంటున్నారు, కానీ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కొంచెం జంపుతుంది. ఎందుకంటే 3 నెలలు ఆగి చేస్తే ఏమవుతుంది, ఏం కాదు. సో దట్ ఈస్ వన్, ఆ స్పీడ్ అక్కడ బ్రేక్ అయింది. బట్ ద ఆన్సర్ వుడ్ బి ఐ థింక్ ఇన్ అబౌట్ 3 to 4 months we'll have a product. So thank you, sir. Thanks for the interview. Thank you, Mr. Santosh from Brown Boy Films. Thank you, sir. Thank you. All the best.